ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయమృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఇప్పుడే పాడిన పాటలు విన్నాం. శరణాగత త్రాణ బిరుదాంకితుడు అని భగవంతుడికి ఆ బిరుదు ఉంది. దాన్ని నిరూపించే మరొక ఘటన ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన భారతీయ పురాణాల్లో కథలు ఎంతో అద్భుతంగా మనోహరంగా ఉంటాయి. తర్వాత ప్రతీకాత్మకంగా ఉంటాయి, అంటే సింబాలిక్గా ఉంటాయి. అవి మనకి ఎన్నో జీవిత పాఠాలు నేర్పడమే కాకుండా ఎంతో ఆధ్యాత్మిక అంతరార్థాన్ని కలిగి ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటి గజేంద్ర మోక్ష. ముందు కథలోకి వెళ్తే, త్రికూట పర్వతం దగ్గర ఉన్న అడవుల్లో ఎన్నో జంతువులు ఉండేవి. ఇతర జంతువులతో పాటు కొన్ని మదపు ఏనుగులు కూడా ఉండేవి. అవి ఎంతో బలంగా ఉండేవి. ఏనుగులు గుంపుగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవట. అవి ఎంత బలంగా ఉండేవంటే పులులు సింహాలు కూడా వాటిని చూసి భయపడేవి. ఒకసారి ఆ ఏనుగుల బృందం అలా విహరిస్తూ ఉంటే వాటికి చాలాసేపు విహరించాక దప్పిక కలిగింది. అప్పుడు ఒక నీటి కోసం చూస్తూ ఉంటే ఒక సరస్సు కనిపించింది. ఋతుమంతం అనే సరస్సు కనిపించింది. అక్కడ ఆ సరస్సు ఎంతో అందంగా ఉంది. కమలాలు కలువలతో నిండి ఉంది. అలాగే హంసలు కొంగలు అక్కడ విహరిస్తున్నాయి. అక్కడ తాబేళ్ళు మొసళ్ళు కూడా ఉన్నాయట. ఇవి ఆ సరస్సులోకి దిగి నీళ్లు తాగాయి. ఆనందంతో ఒకళ్ళ తొండల్లో నీళ్ళు తీసుకొని మరొకళ్ళ వైపు చల్లుకుంటూ ఆ విధంగా విహరించాయి. ఆ ఏనుగుల రాజు ఇంకా ఉత్సాహంగా తన తొండంతో ఇతర ఏనుగుల మీద నీళ్లు చల్లుతున్నాడు. తన తొండల్లో నీళ్లు తీసుకొని ఇతర ఏనుగుల నోట్లో పెడుతూ నోట్లో ఆ నీళ్ళని వదులుతూ ఆనందంగా ఉన్నాడు. అయితే అలా ఉండగా ప్రారబ్ధవశాన్ ఏమైంది, ఆ నీటిలో ఒక ముసలి దాగి ఉంది. ఆ ముసలి ఈ ఏనుగుని చూసి కోపంతో హూంకారం చేసి ఎగిరి దాని పాదాన్ని గట్టిగా ఒడిసి పట్టుకుందట. అప్పుడు ఏనుగు అనుకుంది, ఇంతవరకు సింహాలు పులులే భయపడ్డాయి, ఇది అంత సీరియస్ అనుకోలేదు, ఒక విదిలించుకుందామని అనుకుంది. కానీ అలా విదిలించుకోవడానికి అవ్వలేదు. ఇతర ఏనుగులు కూడా తమ నాయకుని రక్షించడానికి ప్రయత్నం చేశాయి. వాటి వల్ల కాలేదు. అప్పుడు ఏమైంది, రెండిటి మధ్య పోరాటం మొదలైంది. మొసలి ఏనుగుని నీటిలోకి లాగడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఏనుగు మళ్ళీ మొసలిని గట్టు మీదకి లాగడానికి ప్రయత్నిస్తుంది. రెండు కూడా వాటి శక్తినంతా కూడగట్టుకొని పోరాడుతూ ఉన్నాయి. అలా పోరాడగా క్రమంగా ఏమైంది, మొసలిదే పై చెయ్యి అయింది. ఈ గజేంద్రుని శరీరం అంతా శుష్కించింది. శారీరక బలం తగ్గింది. దాంతోపాటు మానసిక ఉత్సాహం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అంటే ఏమైంది, మొసలి ఏనుగుని నీటిలోకి లాగింది. మొసలి జలచరం కాబట్టి దాని బలం ఎక్కువైంది. అప్పుడు గజేంద్రుడిని గట్టిగా పట్టుకుంది, వదలట్లేదు. గజేంద్రుడు కూడా దేహాభిమానం కారణంగా తన శరీర బలాన్నే నమ్ముకుని ఉన్నాడు కదా, అందుకని ఎలాగైనా దాని బారి నుండి వదిలించుకోవడానికి పోరాడడం మాత్రం మానలేదు. అయితే ఇద్దరు పోరాడుతూనే ఉన్నారు. పోరాడుతూ ఏమైంది, 1000 ఏళ్ళు గడిచిపోయాయి. 1000 ఏళ్ళు పోరాడాయంట. అప్పుడు అనుకున్నాడు, ఇన్నాళ్ళు నేను పోరాడాను, నా శరీరంలో ఉత్సాహం అంతా కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. ఏం చేయాలి, ఎవరినైనా సహాయం కోరాలి. ఎవరి సహాయం కోరాలి? ఇప్పుడు నాతో పాటు సమానమైన బలమున్న ఏనుగులే నన్ను రక్షించలేకపోయాయి. ఇంకెవరు నన్ను రక్షించగలుగుతారు? ఈ విశ్వానికి అంతటికీ ఎవరైనా ఒక ఆశ్రయం ఉండాలి. ఆ పరమాత్మని నేను అప్పటికీ గుర్తొచ్చాడు అనమాట భగవంతుడు. ఆ పరమాత్మని నేను శరణు వేడతాను అని చెప్పి అనుకుందట. అది అనుకుంది. మృత్యువు చాలా బలీయమైనది. సర్పంలాగా పడగ విప్పి అందరి మీదకి వేగంగా వస్తూ ఉంటుంది. ఎవరైతే ఆ సర్ప భయంతో పరమాత్మని గనుక శరణు వేడతారో అటువంటి వారిని కదా పరమాత్మ రక్షిస్తాడు. నేను ఆ పరమాత్మనే శరణు వేడతాను అని అనుకుంది. అక్కడ అంటున్నారు, యద్ భయాత్ మృత్యు ప్రధావతి. ఎవరి భయంతో మృత్యువు పారిపోతుందో ఆ పరమాత్మని నేను నమ్ముకుని శరణు వేడతాను అని అనుకుందట. అలాగే మరొక చక్కటి శ్లోకం ఉంది. అదేంటంటే, యస్మిన్నిదం యతశ్చేదం,
ఎవరిలో ఈ జగత్తంతా ఉందో, యతశ్చేదం ఎవరి నుంచి ఈ జగత్తు పుట్టిందో, ఏనేదం ఎవరైతే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నారో, యస్ స్వయం ఇదం ఈ ఎవరైతే మరొక రూపంలో ఈ జగత్తో, యోస్మాత్ పరస్మాచ్చ పరహ ఎవరైతే ఈ జగత్తుకి అంతటికి కూడా అతీతమో, తం ప్రపద్యే స్వయంభువం ఆ స్వయం ప్రకాశకమైన పరమాత్మని నేను శరణు పొందుతున్నాను అని అన్నది. ఇంకా కొన్ని చక్కటి శ్లోకాలు గజేంద్రుని స్థుతిలో వస్తాయి. అంటుంది, ఈ భగవంతుని లీలా రహస్యం తెలుసుకోవడం చాలా కష్టం. అది ఎలాగంటే, నటులు నాటకంలో నటిస్తారు కదా, చక్కటి దుస్తుల్లో అలంకరించుకుని చక్కటి హావభావాలతో వివిధ పాత్రల్ని పోషిస్తూ ఉంటారు. మనం చూడగానే ఆ నటుడు ఎవరన్న సంగతి కూడా మనం ఒకసారి గుర్తుపట్టలేము. అదేవిధంగా భగవంతుడు వివిధ రూపాలని ధరిస్తాడు. భగవంతుడిని తెలుసుకోవడం చాలా కష్టం. మహర్షులు దేవతలు కూడా తెలుసుకోరు, ఇంకా నాబోటి అల్పప్రాణి ఏం తెలుసుకుంటుంది. కానీ ఆ పరమాత్మే నన్ను రక్షించాలి అంటుంది. అలాగే ఈ పరమాత్మని దర్శించడానికి ఋషిమునులు సంసారాసక్తిని వదిలి ఈ అడవుల్లో జపతపాలు సాధనలు చేస్తుంటారు. ఆ పరమాత్మ నన్ను రక్షించాలి అంది. ఆయనకి జన్మ కర్మలు లేవు, నామరూపాలు లేవు, గుణదోషాలు లేవు. కానీ మాయను ఆశ్రయంగా తీసుకొని ఆయన రూపాలు ధరిస్తూ ఉంటాడు. అలాగే గుణాలని ఆశ్రయంగా తీసుకుని కర్మలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆయనకి ఏమీ అంటవు. అటువంటి పరమాత్మ నన్ను రక్షించుగాక, ఆ పరమాత్మకి నా నమస్కారం అందట. అలాగే ఒక పశువు కట్టబడి ఉందనుకోండి, అది ఏడ్చింది, నన్ను విడిపించమని ఏడిస్తే ఏమవుతుంది, ఎవరైనా పశువుని విడిపిస్తారు. అదేవిధంగా పశువు బంధాలని ఛేదించినట్లు ఆ పరమాత్మ మనిషి బంధాలని ఛేదించగలడు. కాబట్టి ఆ పరమాత్మ నన్ను రక్షించాలి. అలా తర్వాత అనుకున్నట్టు దానికి అప్పుడు అర్థమైంది, ఈ ఏనుగు దేహం అజ్ఞానం అనే ఆవరణతో కప్పబడి ఉంది, దాని వెనుక స్వయం ప్రకాశకమైన ఆత్మ ఉంది. ఈ అజ్ఞానం అనే ఆవరణ పోవాలి. ఆ పరమాత్మని నన్ను కరుణించమని ప్రార్థిస్తున్నాను. ఆయన మహిమ అపారం, అలాగే లీలలు కూడా ఎంతో మధురమైనవి. ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ప్రార్థించింది. ఇలా స్తుతించగానే ఈ ఆర్తిని కానీ విష్ణుమూర్తి వెంటనే గరుడారూఢుడై చక్రాన్ని ధరించి వచ్చాడు. వస్తూ చూడగానే అది కమలం, సరస్సులో ఉన్న కమలాన్ని రెండు చేతులతో పైకెత్తి ఓం నమో నారాయణ నీకే సమర్పిస్తున్నాను అని చెప్పి భగవంతుడికి సమర్పించిందట. అప్పుడు శ్రీహరి గరుడుడి నుంచి దిగి గజేంద్రుని మొసలిని గట్టు మీదకి లాగి రక్షించాడు అని చెప్తారు. అయితే మన వ్యాస భాగవతంలో ఇది సంక్షిప్తంగా చెప్పబడితే, మన పోతన గారు దీనికి ఇంకా ఎంతో రక్తి కట్టిస్తారు. ఆయన అంటారు, గజేంద్రుడి విధంగా స్తోత్రపాఠం చేస్తూ అనుకున్నాడు కదా, ఈ జగత్తుకి ఆధారమైన పరమాత్మ ఎవరు నన్ను రక్షించాలి అనుకుని మధ్యలో సందేహం కలిగింది. అవును, భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? కలడందురు దీనులయ్యడ గలడందురు పరమయోగి గణముల పాలం గలడందురు అన్ని దిశలను గలడు కలండనడివాడు గలడో లేడో. దేవుడు ఆర్తులను ఆదుకుంటాడు, ఆర్తుల వెంట ఉంటాడు అంటారు. ఉత్తములైన యోగుల చెంత ఉన్నాడు అంటారు. ఈ కలడు అందరూ ఉన్నాడు అనే ఈ పరమాత్మ నిజంగా ఉన్నాడా అని సందేహం కలిగింది. మళ్ళీ అనుకుందట, నేను భగవంతుని ఉనికిని అనుమానించడం ఎందుకు, ఆయన అందరికీ అండ కదా, అప్పుడు నా మొర ఆయన తప్పకుండా వింటాడు. మళ్ళీ అనుకుంది, నాలో కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యం అంతా సన్నగిల్లుతోంది, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరు, నువ్వే నన్ను తప్పక ఆదుకోవాలి అని రెండు చేతులు ఎత్తి ప్రార్థించింది. నువ్వు ఆదుకోవడం నన్ను ఆదుకోవడం న్యాయం అని గట్టిగా నమ్మకంతో చెప్పింది. ఇంకా అంటుంది, వినుడట జీవుల మాటలు చనుడట చనరాని చోట్ల శరణార్థులకు ఓయనుడట పిలిచిన సర్వము గనుడట సందేహమయ్యే గరుణావార్థి. అంటారు నువ్వు ప్రాణుల పిలుపులు వింటావని, పోరాని చోట్లకి కూడా పోయన్నా సరే వాళ్ళని రక్షిస్తావని, శరణన్న వారిని ఓయని పలుకుతావని అంటారు. అంతా నీకు తెలుసట, నువ్వు సర్వాంతర్యామి కాబట్టి అందరి హృదయాల్లో ఉన్న విషయాలు నీకు తెలుస్తాయి. కానీ నాకు ఎందుకు ఇంకా అనుమానంగా ఉంది, నువ్వు ఇంకా నన్ను రక్షించడానికి రావట్లేదు అని.
దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా, ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు, నువ్వే నా దిక్కు రావాలి అని ప్రార్థించింది. ఎప్పుడైతే ఇక ఏ దిక్కు లేదు నువ్వే దిక్కు అని హృదయపూర్వకంగా ప్రార్థించిందో అప్పుడు విష్ణుమూర్తి హృదయం కదిలింది. ఇంకప్పుడు ఆయన కొంచెం కూడా ఆలస్యం చేయలేదు. ఇంతసేపు ఇప్పుడు 1000 ఏళ్ళు పోరాడింది, అప్పటికి ఆయనకి రావాలన్న ఇది లేదు. ఎప్పుడైతే ప్రార్థించిందో అప్పుడు కూడా వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇంకా వేరే దిక్కు లేదు నువ్వే కావాలి అన్నప్పుడు వెంటనే పరిగెత్తుకొచ్చాడు. అప్పుడు ఆయన వైకుంఠంలో, ఆయన ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. వైకుంఠంలో ఉండగా ఈ పిలుపు ఆయనకి వినిపించింది. వెంటనే కాపాడడానికి లేచాడట. ఎంత తొందర అంటే ఆయనకి, ఆయన అంతవరకు లక్ష్మీదేవితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు, సరసాలాడుతూ ఉన్నాడు. ఆమెకు కూడా చెప్పలేదు. ఆమె పక్కన కూర్చుని ఉంది, ఆమె పైట కొంగు ఆయన చేతిలో ఉంది. ఆ కొంగుని కూడా విడిచిపెట్టలేదు. వెంటనే లేచి బయలుదేరాడు. సిరికించెప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడే అని. ఎప్పుడు శంఖచక్రాలు ఉంటాయి. ఇప్పుడు క్యాజువల్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాడు కదా, అందుకని శంఖచక్రాల దగ్గర లేవు, గరుత్మంతుడు దగ్గర లేడు, సేవకులు ఎవరు దగ్గర లేరు. అయినా ఆయన శంఖచక్రాలను తీసుకునేందుకు కూడా ఆగలేదు. సేవకుల్ని ఎవరిని పిలవలేదు. వాహనం మీద వెళ్ళాలి కదా, గరుడ వాహనాన్ని పిలవలేదు. అయితే తల జుట్టు ఊడిపోయి ఈ చెవి దుద్దుల వరకు ఊడిపోయి వచ్చింది, దాన్ని కూడా చక్కదిద్దుకోలేదు. అలాగే లక్ష్మీదేవి పైటకుంగా ఆయన చేతిలో ఉంటే దాన్ని కూడా వదలాలని కూడా ఆలోచించలేదు. ఏది వదిలిపెట్టకుండా ఆయన పరుగున ఆ గజేంద్రుణ్ణి కావడానికి బయలుదేరాడట. ఆయన అన్ని ప్రాణుల హృదయాల్లో ఉంటాడు కాబట్టి ఆ హృదయంలోని ఆర్తిని విని వెంటనే ఈయన హృదయం చలించింది. ఆ గజరాజుని కావడానికి ఆత్రంతో బయలుదేరాడు. తన వెంటన్ సిరి. అప్పుడేమైంది? ఆయన వెంట లక్ష్మీదేవి కూడా పరుగులెడుతూ వచ్చింది. మేఘం వెంట మెరుపు తీగలాగా లక్ష్మీదేవి కూడా వచ్చింది. ఆమె వెనుక ఎవరు వచ్చారు? ఆమెతో పాటు ఉన్న స్త్రీలు, ఆమె పరివారం అంతా వచ్చారు. వారి వెనుక గరుత్మంతుడు వచ్చాడు. అయ్యో నన్ను నా కారు లేకుండా వెళ్ళిపోతున్నారు, నా వాహనం లేకుండా వెళ్ళిపోతున్నారని ఆయన వెనకే వచ్చాడు. ఆయన విల్లు, గద, శంఖం, చక్రం అన్నీ ఏదేదైతే ఆయనతో పాటు ఎప్పుడు ఉంటాయో అవి వెనకాలే పరిగెడుతూ వచ్చాయంట. నారదుడు వెంటే ఉంటాడు. నారదుడు, విశ్వక్సేనుడు అందరూ కూడా వరుసగా, ఇంకా వైకుంఠపురం అంతా ఖాళీ అయిపోయింది. అందరూ విష్ణుమూర్తి వస్తుంటే అందరూ వెనకాల వస్తూ ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి అనుకుందంట, అవును ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నట్లు వాళ్ళకి సందేహం కలిగింది. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు. అప్పుడు అనుకుందట, ఏ దిక్కులేని స్త్రీ దీనాలాపాలు చేసిందో ఆమెను కాపాడడానికి వెళ్తున్నారు. మనకి తెలుసు కదా ద్రౌపది ఎప్పుడైతే పిలిచిందో వెంటనే ద్వారకావాసాన్ని పిలిచినా రాలేదు, నా హృదయ నివాసాన్ని పిలిచిన వెంటనే ఎప్పుడైతే వెంటనే అలా వెళ్ళిపోయాడో ఇప్పుడు అలాగే ఎవరో స్త్రీ పిలిచింటుంది, ఈయన వెళ్ళిపోతున్నాడు అని. మళ్ళీ అనుకుందంట, ఏ దుర్మార్గులైన అసురులు వేదాలను దొంగిలించారో వాటిని కాపాడడానికి వెళ్తున్నాడేమో. మధుకైటబులు వేదాలని దొంగిలించారు, మనకి తెలుసు కదా. అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళని మోహపరిచి వాళ్ళని చంపి ఆ వేదాలని రక్షిస్తారు. మళ్ళీ అనుకుంది, దేవతల రాజధాని అయిన అమరావతిని ఏ రాక్షసులో దండెత్తి వచ్చి ఉంటారు, అందుకే వెంటనే బయలుదేరాడు. ఇది ఎప్పుడు జరుగుతుండేది. రాక్షసులు దేవతల మీదకి దండెత్తి వస్తారు, వారి పోరాడి వారికి ఎప్పుడైతే వారి వల్ల కాదో విష్ణుమూర్తి దగ్గరికి వస్తే విష్ణుమూర్తి వాళ్ళని కాపాడడానికి వెళ్తుంటాడు. బలి ఇంకా చాలామంది రాక్షసులు ఎప్పుడు దండెత్తడానికి వస్తుండేవారు. మళ్ళీ అనుకుంటోంది, విష్ణువు ఎక్కడా చూపండి అంటూ ఏ భక్తులను ఏ దుష్టులు ధిక్కరించారో చెప్పండి. ఎవరు? ప్రహ్లాదుడు విష్ణు భక్తితో ఉంటే వాళ్ళ తండ్రి ఏమన్నాడు, ఎక్కడ నీ నారాయణుడు చూపు అని గద్దించాడు. ఆ విధంగా ఎవరు గద్దించారో ఇప్పుడు భక్తులని ఈయన వెంటనే పరిగిడి వెళ్తున్నాడు అని అనుమానపడిందట. ఆమెకి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, కానీ అడగలేదు. ఎందుకని? అడిగేదనని కడువడిజను నడిగినదను మగుడ నొడుగడని నడుయొడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడిగిడు నెడలన్. అంటే అడగాలని వేగంగా ముందుకు అడుగులేస్తుంది. ఒకవేళ అడిగితే అయితే ఆయన కంగారులో నేను వెళ్తున్నా మీరు వెళ్ళిపోండి వెనక్కని మళ్ళీ పంపించేస్తాడేమో అని ఆలోచించింది. అప్పుడు నడక మానేస్తుంది. మళ్ళీ మెల్లగా ముందుకు అడుగులేస్తుంది. ఒకసారి అడిగేద్దాం ఎక్కడికి వెళ్తున్నాడు అని. మళ్ళీ ఆగుతుంది. ఈ విధంగా
అడుగులు కదిలించలేక తడబడుతూనే ఆమె కూడా వెనక బయలుదేరింది. ఆకాశంలో ఉన్న దేవతలు మాట్లాడుకుంటున్నారట, అదుగదుగు చూడండి విష్ణుమూర్తి బయలుదేరి వెళ్తున్నాడు, ఆయన వెనకే లక్ష్మీదేవి వెళ్తుంది, అదుగో అదే శంఖం, అదే శంఖం అదే చక్రం, అదిగో గరుడు వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు, ఆయన గరుడు మీద వెళ్ళట్లేదు, గరుడు ఆయన వెనకాల పరిగెడుతున్నాడు. ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్కరిని ఆ పరివారాన్ని అంతా వర్ణిస్తూ ఉన్నారు. చివరికి ఓం నమో నారాయణాయ అని నమస్కారాలు చేస్తూ ఉన్నారు. మామూలుగా నమస్కారాలు చేస్తే ఏం చేయాలి, భగవంతుడు కూడా చూస్తాడు, లేకపోతే ప్రతి నమస్కారం చేయాలి, లేకపోతే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించాలి. ఆయన గజరాజుని రక్షించడానికి ఆ నమస్కారాలను ఏమీ పట్టించుకోలేదు, ఆయనకు అది కూడా వినిపించలేదు. ఆయన ఆ కంగారులో వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఆ సరస్సు దగ్గరికి వచ్చాడు. ఆ మొసలి ఏనుగు పోరాడుతున్న సరస్సును చూశాడు. మొసలిని చంపడానికి తన చక్రాన్ని పంపాడు. అది వెంటనే ఆ సుదర్శన చక్రం రివ్వున పోయి రెప్పపాటు కాలంలో ఆ మొసలి శిరస్సుని ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఉత్సాహంతో, ఇన్నాళ్ళు ఆ గజేంద్రుడి కాలు ఆ మొసలి నోట్లో ఉంది, అలాగే ఈయన 1000 సంవత్సరాలు పోరాడాడు, ఇప్పుడు ఆయన కాళ్ళు కదిలించగలిగాడు. అది ఎలా ఉన్నాడు అంటే పోతున్న ఉపమానం చెప్తున్నారు, కారు చీకటి నుండి వెలువడిన చంద్రుడిలాగా విరాజిల్లుతున్నాడు ఈ గజరాజు అని. లేకపోతే సంసార బంధాల నుండి విడివడిన సన్యాసి ముఖం ఏ విధంగా ప్రకాశిస్తుందో, బుద్ధుని చూస్తే ఆయన ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో ముఖం అంతా ప్రకాశవంతమైన ఆ విధంగా గజరాజు కనిపించాడు అని. ఏదేమైతేనే బంధం నుంచి బయటపడి అలసట తీర్చుకొని ఎంతో ఆనందంగా ఉన్నాడు గజరాజు. అప్పుడు తన చెయ్యి అందించి ఆ గజరాజుని బయటికి లాగాడు. మెల్లిగా వెన్ను నిమిరాడు. వెన్ను నిమిరగానే ఇన్నాళ్ళు ఆయన పడిన బాధలన్నీ పోయాయి. అప్పుడు గజేంద్రుని శరీరంలో తాపమంతా చల్లారిపోయింది. పెద్దగా ఏనుగు ఘీంకారం చేస్తుంది కదా, ఆ విధంగా ఘీంకారం చేశారట. ఈ విధంగా పోతన ఇంకా ఈ కొన్ని ఘట్టాలు వ్యాస భాగవతంలో చాలా బాగుంటాయి ఒరిజినల్గా. కొన్ని ఘట్టాలు ఈ ప్రహ్లాదుడు మొదలైన ఇటువంటి ఘట్టాలన్నీ పోతన గారు ఇంకా రక్తి కట్టిస్తారనమాట. మళ్ళీ మనం వ్యాస భాగవతానికి తిరిగి వస్తే ఇక్కడ దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ మొసలి కూడా శాపం కారణంగా మొసలి అయింది. హూహు అనే గంధర్వుడు, దేవలుడు అనే ఋషి శాపం కారణంగా అయింది. అది కూడా నిజరూపం ధరించి ఆ గంధర్వుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తిని ప్రణమిల్లి. ఇక్కడ గజేంద్రుడు కూడా ఈ భగవంతుని కరస్పర్శ తగిలిన కారణంగా అజ్ఞానం అనే బంధం నుండి బయటపడ్డాడు. ఆయనకి ఎటువంటి మోక్షం లభించింది అంటే ఇప్పుడు చతుర్భుజుడై పీతాంబరధారి అయి ఉన్నాడు. అంటే ఎటువంటి ముక్తి చెప్పండి? సారూప్యం, సాయుజ్యం, సామీప్యం అని కొన్ని రకాల ముక్తులు చెప్తారు. ఇది సారూప్యం అంటే ఆ భగవంతుడి రూపమే వస్తుంది ఆ భక్తుడికి మోక్షం కలిగినప్పుడు. ఈ విధంగా ఆయన సారూప్యము ముక్తిని పొందాడట. ఇంతకీ ఈ గజేంద్రుడు ఎవరు అంటే పూర్వజన్మలో పాండ్య వంశానికి చెందిన ఇంద్రద్యుమ్నుడు అనే రాజు. అప్పుడు కూడా ఆయన భక్తుడే. ఒకసారి మౌనవ్రతాన్ని పాటించి ఆయన భగవంతుని చింతనే చేస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో అక్కడికి అగస్త్యముని వచ్చాడు. ఆయన్ని ఆహ్వానించలేదు, ఆయన్ని పట్టించుకోలేదు. అప్పుడు అగస్త్యుడి కోపంతో ఆయన్ని ఏనుగు వలె జడబుద్ధితో నువ్వు బ్రాహ్మణులకి అవమానం చేశావు, ఏనుగులాగా జన్మించు అని శాపం ఇచ్చాడట. అప్పుడు కానీ ఆ రాజు కొంచెం కూడా చలించలేదు. నా పూర్వజన్మ ఈ కర్మలు తొలగిపోవడానికే ఈ శాపం వచ్చింది అనుకుని దాన్ని ఆనందంతోనే స్వీకరించాడు. ఏనుగుగా పుట్టిన భగవద్ ఆరాధన ప్రభావంతో ఆయనకి పూర్వజన్మ ఈ ఆధ్యాత్మిక దీనివల్ల ఏమైంది, ఆ భగవంతుని ప్రార్థించాలనే స్పృహ కలిగింది. పోతన గారు అక్కడ చివర్లో అంటారు, దైవ బలం లేకపోతే ఏమవుతుంది, దుర్జనులు మొత్తం కులంతో పాటు నాశనం అవుతారు. ఇప్పుడు మొసలి అదే అయింది. అదే గుణవంతులైన సజ్జనులు ఏమవుతారు, తమ కులంతో సహా రక్షించబడతారు, వారికి విష్ణు భక్తి ఇంకా పెరుగుతుంది అని అంటారు. అయితే దీని ఆధ్యాత్మిక అర్థాన్ని చూస్తే ఈ గజేంద్రుడు మనందరికీ ప్రతీక, అంటే జీవునికి ప్రతీక. ఈ సరస్సు అనేది సంసార సాగరం అనుకోవచ్చు. ఈ పువ్వుల లోభంతో అక్కడ కమల పువ్వులు, ఈ తామరతుళ్ళు తింటాయి ఏనుగులు. ఆ పువ్వుల లోభంతో దాహానికి గురై సరస్సులోకి ప్రవేశించాడు. అలాగే మనం కూడా మోహంతో, కోరికలతో ఈ సంసారం అనే ఈ సాగరంలోకి ప్రవేశిస్తూ ఉంటాం.
ఇక్కడ మకరం లేదా మొసలి అంటే ఏంటి? మన వాసనలు, పూర్వజన్మ సంస్కారాలు. ఒకసారి సంసారంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏమవుతుంది? ఇంకా ఇంకా సంస్కారాలు మన్ని లాగివేస్తాయి. అవి మన లోపలే దాగి ఉంటాయి. ఇక్కడ మొసలి ఆ నీటిలో దాగి ఉండి ఎప్పుడైతే ఆ గజరాజు ఇందులో మునిగాడో వెంటనే అతని కాలు పట్టుకొని లాగేసింది. అలాగే మన మనసులో దాగి ఉన్న సంస్కారాలన్నీ మనని ఇంకా ఊబిలోకి లాగేస్తాయి అంటారనమాట. ఇంకా సంసారం లోతుల్లోకి లాగేస్తాయి. తర్వాత మనం అనుకుంటే ఏం కాదు, ఏముంది, ఇన్నాళ్ళు అది స్వేచ్ఛగా విహరించింది, నాకు చాలా బలం ఉంది, స్వశక్తి మీద ఆధారపడింది. తర్వాత దానికి అర్థమైంది నా బలం, నేను రక్షించబడడానికి నా బలం సరిపోదు అని చెప్పి. అలాగే మనము మొదట్లో అనుకుంటాము మనము అంటే ఏమంటాము, మన సాధన వల్ల మనం భగవంతుని పొందుతాము అని. కానీ అమ్మ దగ్గర ఎవరు అంటారు, ఇంతకాలం జపం చేసిన అమ్మ ఇంకా నాకు ఒక్క దర్శనం కూడా కాలేదంటే, అప్పుడు ఏదేమైనా బజార్లో వస్తువా, నువ్వు ఇంత జపం చేస్తే నీకు ఇన్ని రోజుల్లో భగవంతుడు కనిపించాలనడానికని శారదాదేవి అంటారు. మనకి సాధన ఎందుకంటే చేసేది, సాధన ద్వారా ఏమీ కాదు అని గ్రహించి భగవంతుని పూర్తి శరణాగతి పొందడానికి సాధన చేస్తాం. అప్పుడు శరణాగతి భావంతో నాకు ఇంకేం వద్దు, వేరే దిక్కు లేదు, నువ్వే దిక్కు అని 2 చేతులు ఎత్తి, అంటే ఇంకేం ఆలోచన లేకుండా భగవంతుని శరణు పెడతామో అప్పుడు భగవంతుడు వెంటనే మనని రక్షిస్తాడు అని. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో మనకి వేరే ఎవ్వరు సహాయం చేయలేరు. నా అనుకున్న వారెవ్వరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి సహాయం చేయలేరు. మా శ్రీరామకృష్ణులు చిన్న పాపాయి ఉపమానాన్ని ఇస్తారు కదా, వ్యాకులతని చెప్తూ. ఎప్పుడైతే చిన్న పాపాయి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుందో అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, ఇంట్లో వంట పని మిగతా పనులు చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాపాయి బొమ్మలన్నీ పడేసి నాకు అమ్మే కావాలి ఇంకెవ్వరూ వద్దు అని ఒక్క ఏడుపు లంకించిందంటే, అమ్మ పొయ్యి మీద పెట్టిన గిన్నెని కూడా దించైనా సరే వెంటనే పరిగెత్తుకొని వచ్చి పాపాయిని ఎత్తుకుంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనకి ఇంకేమొద్దు, ఈ జగత్తులో భగవంతుడే కావాలి అని అనుకుంటామో అప్పుడు భగవంతుడు ఎవరికి చెప్పకుండా ఆయన మన వద్దకు వచ్చి మనని రక్షిస్తాడు. తర్వాత ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది దీంట్లో, ఈ గజేంద్రునికి పూర్వజన్మలో సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి కారణంగానే ఈ జన్మలో ఆ సంస్కారాలు బాగుంది కాబట్టి ఆ సమయంలో ఆ సంస్కారం బలం పుంజుకొని ఆయన చక్కగా భగవంతుని ప్రార్థించగలిగాడు. ఈ మనం జన్మ తర్వాత జన్మ ఎత్తుతూ ఉంటాం, అయితే మనతో పాటు కూడా వచ్చేది ఈ ఆధ్యాత్మిక ప్రగతి మాత్రమే మనతో కూడా వచ్చేది అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ అజ్ఞానం అనే ఆవరణ పోవాలి అని మనం భగవంతుని ప్రార్థించాలి. ఈ ఆవరణ ఉన్నంత వరకు మనం లోపల ఉన్న ఆ ప్రకాశాన్ని చూడలేము. ఇక్కడ ఈవెన్ త్రికూట పర్వతాలు అంటే అంటారు, త్రికూట పర్వతాల్లో ఉన్న అడవులు అనుకున్నాం కదా. అజ్ఞానం అంటే అవిద్య కామ కర్మ అని. అంటే అజ్ఞానం వల్ల మనం కోరికలు కోరుతూ ఉంటాం, ఆ కోరికల వల్ల కొన్ని పనులు చేస్తూ ఉంటాం, ఆ పనులు చేయడం వల్ల కర్మ ఫలాలు వస్తాయి, ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ కర్మలు, కొత్తగా కోరికలు, కొత్తగా కర్మలు. ఈ అజ్ఞానం వల్ల ఇది సాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ అజ్ఞానం అన్నది పోతుందో వీటన్నిటికీ ఇంకా ఆ బంధాలన్నీ తెగిపోతాయి. అప్పుడు ఆ భగవంతుడి కృప కారణంగా పూర్వజన్మల ఇంకా ఎన్ని కర్మఫలాల మూట ఉన్నా, ఎంత సంస్కారాల మూట ఉన్నా ఒక్కసారి భగవత్ కృప కలిగితే అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అప్పుడు ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ భగవంతుడు తన సుదర్శన చక్రంతో మొసలి తలను నరికాడు అంటే ఇక్కడ అదే పూర్వజన సంస్కారాలు, కర్మఫలాలు అన్నింటినీ కూడా భగవంతుడు తన కృపతో ఛేదించి వేస్తాడనమాట. తర్వాత ఇంకొక విషయం మనం నేర్చుకోవచ్చు, ఈ కష్టాలు అనేవి జీవితంలో తప్పవు, అవి మనకి మోక్ష మార్గానికి సోపానం లాగా తీసుకుంటే అవి మనకి ఉపయోగపడతాయి. కష్టాలు వచ్చినప్పుడే మనకి భగవంతుడు గుర్తొస్తాడు. కష్టాలు లేకుండా ఎవరూ ఉండలేరు. ఇప్పుడు పెద్ద జీవితకాలం ఆలోచిస్తే మనకి ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి. మనం ఇప్పుడు నవ్వుకుంటాం, నేను అప్పుడు ఎంత గగ్గోలు పెట్టాను, అదంతా అయిపోయింది కదా, గడిచిపోయింది. అలా ఎక్కువ కాలం చూసుకుంటే ఇవేమీ పెద్ద సమస్య కాదు. అందుకే అమ్మ అన్నారు, కష్టాలంటే ఏంటి, వంతెన కింద
నీటి వంటివి. ఆ నీరు పారుతూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. దాన్ని చూసి భయపడాల్సిన పని లేదు అని. కనుక ఈ గజేంద్ర మోక్షం నుండి మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఏమంటారు సమస్యని కూడా దాన్ని ఒక అవకాశంగా తీసుకొని దాన్ని ఎటువంటి సమస్య వచ్చినా మనం భగవంతుని కనుక ప్రార్థిస్తే అప్పుడు మన మనస్సు భగవంతుని వైపు మరలుతుంది. అదేవిధంగా ఈ భగవత్ కృప లేకుండా మనకేమీ అవ్వదు. కాబట్టి భగవంతుని ప్రార్థించాలి, వ్యాకులతతో ప్రార్థించాలి అని ఈ గజేంద్ర మోక్షం మనకి నేర్పిస్తుంది. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.